దాని పాపములలో ତାଙ୍କ ପାପର ସୋ ଲାଗି బయటికి రా, ପୁଅ ନାହିଁ ତୁମେ ବାହାରକୁ ଆସ, బయటికి రా. ବାହାରକୁ ଆସ। అందుకే సోదరుడు బయటకు వచ్చాడు, ସେଥିପାଇଁ ମୁଁ ବାହାରକୁ ଆସିଲି, అందుకే నేను బయటకు వచ్చాను. ସେଥିପାଇଁ ଆଜ୍ଞା ବାହାରକୁ ଆସିଲେ। కారణం ఏంటి? କାରଣ କଣ? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు ପିତା ପୁତ୍ର ପବିତ୍ର ଆତ୍ମାଙ୍କ ନାମରେ నామములో ନାମ ମାନଙ୍କରେ బాప్తిస్మం లేదు నాకప్పుడు. ବାପ୍ତିସ୍ମ ନାହିଁ କୋଉଠି? అపోస్తలులు ప్రవక్తలు ఇచ్చిన బాప్తిస్మం ପ୍ରେରିତ ମାନେ ବା ବାଇବଲରେ ଦିଆଯାଇଥିବା ବାପ୍ତିସ୍ମ, వాక్య బాప్తిస్మం, ବାକ୍ୟରେ ଥିବା ବାପ୍ତିସ୍ମ, నిజమైన ସତ୍ୟ ବାପ୍ତିସ୍ମ, అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది, ଆଉ ଭବିଷ୍ୟତ ବକ୍ତା ମାନେ ଆହୁରି ଶିଷ୍ୟମାନେ ସ୍ଥାପନ କରିଥିବା ପୁନାଦି ଫାଉଣ୍ଡେସନ। మార్గము సత్యము జీవమునకు సంబంధించినది. ମାର୍ଗ ସତ୍ୟ ଆଉ ଜୀବନର ଫାଉଣ୍ଡେସନ। హల్లెలూయా. హల్లెలూయా। వెంటనే పరిగెత్తుకుని వచ్చి తల్లి దగ్గరికి వచ్చాడు. ଆଉ ସେ ଧାଇଁକି ଆସିଲେ, అమ్మా, ମା ఆ చెట్టు మీద ఎవడో ఉండి మాట్లాడుతున్నారు నాతో అన్నాడు. ସେ ପୁଅଟି କଣ ହଉଛି, ସକାଳ ସମୟରେ ଯେତେବେଳେ ଦୂତ ଆଉ ଗୋଟେ ଆବାଜ ଉପରକୁ କଥା ହଉଛି, ସେତେବେଳେ ଗଛକୁ ପୁରା ଧାଇଁ ଆସିକି କହୁଛି ମା ମା, ସେ ଗଛ ମୋ ସହିତ କଥା ହେଉଛି। వెళ్ళిపోయింది తల్లి, భయపడిపోయింది తల్లి. ଆଉ ବିଶେଷ କରି ଆମ ମା ଡରିଗଲେ। బాగేసిందా? କଣ ପାଇଁ ଡରିଲେ? లేకపోతే ఏం జరిగింది నీకు? କଣ ଗୋଟେ ସାପ ଦେଖିଲୁ କି କଣ ଦେଖିତୁ ସେତେ ଡରିଗଲୁ? అమ్మా, ఎవరో చెట్టు మీద ఉండి నాతో ఎలా మాట్లాడుతున్నారని చెప్పి ମା କିଏ ଗୋଟେ ଗଛ ଉପରେ ଥାଇ ମୋ ସହିତ କଥା ହଉଛନ୍ତି ବୋଲି କହିଲେ। మళ్ళీ ఇంకో 7 సంవత్సరాలు అయింది. ଆହୁରି ଗୋଟେ 7 ବର୍ଷ ହେଲା, అక్కడ ఒక నది ఉంది, ସେଠି ଗୋଟେ ଜାଗା ଅଛି, నది ఉంది అక్కడ. ଗୋଟେ ନଦୀ ଅଛି। అక్కడ పిల్లలతో గోళీలు ఆడుతున్నాడు. ସେ ପିଲାମାନଙ୍କ ସହିତ ଏମିତି ବାଟି ଖେଳୁଛି। వెంటనే దేవుడు దర్శనంలో చూపించి నది మీద వంతెన కడుతున్నారు. ଆଉ ବିଶେଷ କରି ହଠାତ୍ ପ୍ରଭୁ ତାଙ୍କୁ ଦର୍ଶନ ଦେଇ ନଦୀରେ କଥା ହଉଛନ୍ତି। బ్రిడ్జి ఒకేసారి కొత్తది ఓపెన్ చేసినప్పుడు పళ్ళు మన కూలిపోయింది. ଆଉ ସେ ଏମିତି ଗୋଟେ ଦର୍ଶନ ପାଉଛି, ଗୋଟେ ବ୍ରିଜ ପୁରା ବନାଇଲା ପରେ ଗୋଟେ ଥର ସେଟା ହଠାତ୍ କିନା ଭାଙ୍ଗିଗଲା। 16 మంది చచ్చిపోయారు. 11 ଲୋକ ମରିଗଲେ। ప్రియులారా, దేవుడు తన సేవకుడిగా సిద్ధపరుచుతున్నాడు. ପ୍ରଭୁ ତାଙ୍କରି ସେବକ ଲୋକମାନଙ୍କୁ ପ୍ରସ୍ତୁତ କରୁଛନ୍ତି। ప్రవక్తలకు ଭବିଷ୍ୟତବକ୍ତାମାନଙ୍କୁ జరగబోయే సంగతులు ଆଗକୁ ଘଟିବା ବିଷୟ ఇంకా జరగకుండానే ଆହୁରି କିଛି ନ ଘଟି, ఆమోసు 3:7లో ଆଉ ହାମସ୍ ପୁସ୍ତକ 3:7 ପଦରେ తన సేవకులైన ప్రవక్తలకు ତାଙ୍କରି ସେବକମାନଙ୍କୁ తాను సంకల్పించిన దానిని ପ୍ରଭୁ ଯୋଉଟା ଇଚ୍ଛା କରିଛନ୍ତି, తన సేవకుడైన ప్రవక్తకి చెప్పకుండా ଆଉ ତାଙ୍କେ ମନୋନୀତ କରିଥିବା ଭବିଷ୍ୟତ ବକ୍ତାକୁ ନ କରି ప్రభువు ఏమీ చేయడు. ଏହି ପୃଥିବୀରେ କୌଣସି ଶିକ୍ଷା ପଠାଇବେ ନାହିଁ। దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడుతున్నాడు. ପ୍ରଭୁ ଭବିଷ୍ୟତ ବକ୍ତା ଦ୍ୱାରା କଥା କହୁଛନ୍ତି। ఆత్మనగా దేవుడు, ଆତ୍ମା ରୂପୀ ପରମେଶ୍ୱର, ఆత్మనగా దేవుడు ଆତ୍ମାର ଅର୍ଥ ସେ ପରମେଶ୍ୱର, ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. ଈଶ୍ୱର ଆତ୍ମା ଅଟନ୍ତି, ସେ ଭବିଷ୍ୟତ ବକ୍ତା ଦ୍ୱାରା କଥା ହେବେ। ఎంతవరకు నేను ఆ విలియం బ్రనిహామ్ గురించి చెప్పాను. నేను ଏହି ସମୟ ପର୍ଯ୍ୟନ୍ତ ମୁଁ ସେଇ ୱିଲିୟମ ବ୍ରେନମ୍ ବିଷୟରେ କହିଲି। 14-15 సంవత్సరముల వరకు 2-3 సంగతులు చెప్పాను మీకు. ସେ ତାଙ୍କୁ 14-15 ବର୍ଷ ଭିତରେ କେମିତି ଘଟଣା ଘଟିଥିଲା 3ଟି ବିଷୟ ମୁଁ କହିଲି ଆପଣମାନଙ୍କୁ। 19 సంవత్సరాలు పెళ్లి వయసు వచ్చిన తర్వాత ఇంకా నేను చెప్తే ଯଦି ତାଙ୍କେ 19 ବର୍ଷ ଭିତରେ ବିବାହ ହେଲା ଭିତରେ ତାଙ୍କ ଘଟଣା ମୁଁ କହିଲେ, ఇలా నేను చెప్పుకుంటా వెళ్తే ଏମିତି ମୁଁ କହିକି ଗଲେ తెల్లారిపో ସକାଳ ପାଇଯିବ। ఇక నేను ఎక్కువ ఆయన గురించి చెప్పను. కానీ ମୁଁ ଆଉ ତାଙ୍କ ବିଷୟରେ କହୁନାହିଁ, କିନ୍ତୁ ఈ కాలమునకు దేవుడు ప్రవక్తగా పంపించాడు. ଏହି ଶେଷ କାଳ ମାନଙ୍କରେ ଜାଗ୍ରତ ହେବା ପାଇଁ ପ୍ରଭୁ ସେ ଭବିଷ୍ୟତବକ୍ତାକୁ ପଠାଇଲେ। కాపర్ల మంచోడే మనకి. ଆମମାନଙ୍କର ପାଲକ ଭଲ ଲୋକ, కాపరలుగా ఒక ఊళ్ళో ఒక చర్చి కట్టి ఓ 50 మందికి వాక్యం చెప్తాడు. ଗୋଟେ ପାଲକ ଗୋଟେ ଗାଁରେ
ଅଛନ୍ତି ଗୋଟେ 50 ଲୋକ ପ୍ରଭୁଙ୍କ ଶିକ୍ଷା ଦେବ। సువార్తికుడికి ఎలా సంఘం ఉన్నది కానీ ప్రపంచమంతా తిరుగుతాడు। ఆ విశేଷ କରି ఆ భవిష్యత్ వక్త ସେ పృథివీ ସବୁ ବୁଲିବେ। ఉపదేశకుడు గదిలో ఉండి ప్రార్థనలో ఉంటాడు। ଶିକ୍ଷା ଦେବା ଲୋକ ଗୋଟେ ଘରେ ଥାଇ ପ୍ରାର୍ଥନା ରହିବ। అపోస్తలుడు సంఘాన్ని కడతాడు। ఆ ప్రేరిత ମାନେ మండలి స్థాపన କରିବେ। నాలుగయ్యాయి ఐదవవాడు ప్రవక్త। पंचम व्यक्ति होउचंती भविष्यत वक्ता। एफएससी पत्रिका एफिसियो पुस्तक 4వ అధ్యాయంలో 4 పర్వరే 11 12 13లో ఆ 11 12 13 పదరే అపోస్తలుడు ప్రేరిత ప్రవక్త భవిష్యత్ వక్త ఉపదేశకుడు శిక్షాదాత సువార్తికుడు సుసమాచార ప్రచారక పాస్టర్ అనగా కాపరి ఆ से పాలక 5 రకాల సేవకులు ఉన్నారు। 5 ప్రకార సేవకులు మన పృథివీలో ରହିଛନ୍ତି। కానీ ప్రత్యేకమైనటువంటి వారు అపోస్తలుడు ప్రవక్త। ଆଉ ଏ 5 ପ୍ରକାର ସେବା କାର୍ଯ୍ୟ ଭିତରେ ପ୍ରେରିତ ମାନେ ଆହୁରି ଭବିଷ୍ୟତ ବକ୍ତା ସେପରେଟ ପ୍ରଭୁଙ୍କର କାର୍ଯ୍ୟ କରିବା ଲୋକ। క్రైస్తవుడు క్రిస్టియన్ ଲୋକ తన యొక్క ఆత్మ మందిరాన్ని ତାଙ୍କର ଆତ୍ମା ମନ୍ଦିରକୁ అపోస్తలుడు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టుకుంటున్నాడు। ఆ విశ్వాసీ ହେଇଥିବା ଆମେ ପ୍ରତ୍ୟେକ ଲୋକ ପ୍ରେରିତ ମାନେ ଆଉ ଭବିଷ୍ୟତ ବକ୍ତା ବନାଇଥିବା ଫାଉଣ୍ଡେସନ ରେ ଆମେ ଘର ବନାଇବାକୁ ପଡିବ। ఎండ వాన చలికి మనమందరికీ ఇళ్ళు ఉన్నాయి। ଓ ଯେତେ ପ୍ରକାର ତୁଫାନ ଝଡ଼ କଷ୍ଟ ଆସିଲେ ବି ଆମ ସମସ୍ତଙ୍କୁ ତ ଘର ଅଛି। ఈ లోకంలో ఇల్లది ଏଇଟା ଆମର ଜାଗତିକ ଘର। కానీ మనము లోపల దేవుడు నివాసం చేయడానికి ଆମମାନଙ୍କ ହୃଦୟ ମଧ୍ୟରେ ପ୍ରଭୁ ବାସ କରିବା ପାଇଁ నీ హృదయమే దేవుని ఆలయము। ଆପଣମାନଙ୍କ ହୃଦୟ ଈଶ୍ୱରଙ୍କ ମନ୍ଦିର। నీ హృదయమే దేవుని ఆలయము। ଆପଣମାନଙ୍କ ହୃଦୟରେ ଈଶ୍ୱରଙ୍କ ବାସସ୍ଥାନ ଅଛି। దేవుడు ఎక్కడ నివసిస్తాడు? ପ୍ରଭୁ କୋଉଠି ବାସ କରିବେ? తలలో ఉండడు, ମୁଣ୍ଡ ରହିବେ ନାହିଁ, నీ నోట్లో ఉండడు, ତୁମର ପାଟିରେ ରହିବେ ନାହିଁ। ఇక్కడ నీ హృదయము, ଏଇଠି ତୁମ ହୃଦୟ, శరీరము, ଶରୀର ఆలోచించే మనస్సు, ଆଉ ଚିନ୍ତା କରିବା ମନ, దాని మధ్యలో ఉన్నటువంటి హృదయము, ତା ଭିତରେ ଅଛି ହୃଦୟ। ఇప్పుడు దేవుని వాక్యం వింటున్నాము। ଏବେ ଆମେ ପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟ ଶୁଣୁଅଛୁ। కొంతమంది క్రైస్తవులు ଅନେକ ଖ୍ରୀଷ୍ଟିଆନ ଲୋକମାନେ వింటారు, ସେମାନେ ଶୁଣିବେ, ఇలాగే చెప్తారు। ଏମିତି ଆକା କହିବେ। ఆ విత్తనం ఎక్కడ పడ్డది? రాళ్ళలో పడ్డది। ସେଇ ବାକ୍ୟ ପୁଣି ପଡିଗଲା, ପଥର ଉପରେ ପଡିଗଲା, కొన్ని ముళ్ళ కంచెల్లో పడ్డాయి, ଆଉ କିଛି କଣ୍ଟା ବୁଦରେ ପଡିଗଲା, కొన్ని మంచి నేలలు పడ్డాయి, ଆଉ କିଛି ଭଲ ମାଟିରେ ପଡିଲା। కాబట్టి ప్రియులారా, ସେଥିପାଇଁ ପ୍ରିୟମାନେ దేవుడు ఇక్కడ నివసిస్తాడు। ପ୍ରଭୁ ଏଇଠି ବାସ କରିବେ। 3వ భాగములో ତୃତୀୟ ଭାଗରେ ఎడమ వైపు ଆଉ ବାମ ପଠରେ 5వ ప్రక్కటముఖి కింద ଆଉ ବିଶେଷ କରି 5ଟି ପଞ୍ଜରା ଭିତରେ ప్రతి ఒక్కరికి ఇక్కడ దేవుడి ఇల్లు ఉంది। ଆଉ ପ୍ରତ୍ୟେକ ଲୋକକୁ ଏ ଭିତରେ ପ୍ରଭୁଙ୍କର ଘର ଅଛି। మరియా అనే అమ్మాయి, మరియా ମରିୟମ, మేరీ అనేటటువంటి అమ్మాయి, ମରିୟମ ଗୋଟେ ମା, దయాప్రాప్తురాల, శుభం అన్నాడు దేవుడు। ଅନୁଗ୍ରହ ପାତ୍ରୀ, ତୁମ ପାଇଁ ଶୁଭ ସମ୍ବାଦ ଅଟେ। నీ కడుపులోకి వస్తానని నేను అన్నాడు। ଓ ତୁମରି କୋଳରେ ମୋ ପୁତ୍ର ସ୍ୱରୂପରେ ଆସୁଛି। భయపడకు, ଭୟ କର ନାହିଁ, భయపడకు। ଭୟ କର ନାହିଁ। బైబిల్లో ఎన్నిసార్లు ఉంది? ବାଇବଲରେ କେତେ ଥର ଲେଖା ଅଛି? 366 సార్లు ఉంది। 366 ଥର ବାଇବଲରେ ଭୟ କର ନାହିଁ ବୋଲି ଲେଖା ଅଛି। କେତେ ଥର? సంవత్సరానికి 365 రోజులు। ଆଉ ପ୍ରତ୍ୟେକ ବର୍ଷକୁ ଆମକୁ 365 ଦିନ। 4 సంవత్సరాలకు ఒక రోజు ఎక్కువ ఉంది। 4 ବର୍ଷକୁ ଗୋଟେ ଦିନ ବେଶୀ ହେବ। కాబట్టి 366 సార్లు బైబిల్లో ఉంది। ବାଇବଲରେ ଭୟ କର ନାହିଁ ବୋଲି 366 ଥର ଲେଖା ଅଛି। ప్రతిరోజు దేవుడు మనతో ఎలా మాట్లాడుతున్నాడు? ପ୍ରତିଦିନ ପ୍ରଭୁ ଆମମାନଙ୍କୁ କଣ ବୋଲି କଥା ହଉଛନ୍ତି? భయపడకు, ଭୟ କର ନାହିଁ, భయపడకు। ଭୟ କର ନାହିଁ। పెళ్లి కాని అమ్మాయితో చెప్పాడు భయపడొద్దని।
పెళ్లి కాని